నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పల్లెల్లో మెరుగైన వైద్యం కోసం కేంద్రం విప్లవాత్మక చర్యలు వైద్యులు తప్పనిసరిగా పనిచేయాలని కొత్త విధానంలో స్పష్టీకరణ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం రైతు రుణమాఫీ కోసం రాష్ట్రాల నుంచి డిమాండ్లు జైట్లీని కలిసిన మహారాష్ట్ర తమిళనాడు నేతలు అన్నదాతలకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి భరోసా విదేశీ ఆర్థిక సాయం అందే ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష పనుల్లో వేగం పెంచాలని ఆదేశం నిధులు సక్రమంగా ఖర్చు చేయకపోవడంపై ఆగ్రహం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణపై తెలంగాణ సర్కార్ కసరత్తు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు మళ్లించాలని ప్రణాళిక ఆమోదించిన మంత్రివర్గ ఉపసంఘం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది లంచాల వ్యవహారంపై కదిలిన అధికారులు విచారణ కమిటీ ఏర్పాటు అవినీతికి పాల్పడితే వేటు తప్పదని హెచ్చరిక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ నేడు భాజపా శాసనసభాపక్ష నేత ఎన్నిక ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేయనున్న త్రివేంద్ర సింగ్ గ్రామీణ భారతంలో వైద్య సేవల్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్రం విప్లవాత్మక చర్యలకు ఉపక్రమించింది వైద్యులు పల్లెల్లో పనిచేయడాన్ని తప్పనిసరి చేసి వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించినట్లు గురువారం ఆవిష్కరించిన జాతీయ ఆరోగ్య విధానంలో పేర్కొంది గ్రామీణ ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ఔషధ విక్రయాలపై నియంత్రణ కోసం ఆన్లైన్ వ్యవస్థ నెలకొల్పాలని ప్రతిపాదించింది స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ వైద్య సేవలకు నోచుకొని మారుమూల గ్రామాలకు సైతం ఆరోగ్య ఫలాల్ని అందించేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడాన్ని తప్పనిసరి చేయడం సహా పల్లెబాట పట్టేలా వారిని ఆకర్షించేందుకు ఆర్థికేతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు గురువారం ఆవిష్కరించిన జాతీయ ఆరోగ్య విధానాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ తన వెబ్సైట్లో ఉంచింది గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు సరైన వైద్య సేవలు లభించని ప్రదేశాల విద్యార్థులకు ఆయా విద్యాలయాల ప్రవేశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించింది గ్రామీణ వైద్య అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని జాతీయ ఆరోగ్య విధానంలో కేంద్రం పేర్కొంది ప్రస్తుతమున్న వైద్య కళాశాలల్ని మరింత మెరుగుపరచాలని సూచించింది మానవ వనరుల కొరత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు స్పెషలిస్టుల సంఖ్యను పెంచేందుకు జిల్లా ఆసుపత్రుల్ని వైద్య కళాశాలలుగా మార్చాలని ప్రతిపాదించింది పీజీ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరముందన్న కేంద్రం ఇందుకోసం ఎయిమ్స్ తరహాలో మరిన్ని విద్యాసంస్థల ఏర్పాటుకు సిఫార్సు చేసింది మరింత మంది వైద్యుల్ని ప్రజారోగ్య రంగం వైపు ఆకర్షించి వారు కొనసాగేలా చూసేందుకు నిరంతర కృషి తప్పనిసరని అభిప్రాయపడింది ఔషధ విక్రయాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిపై నియంత్రణను మరింత పెంచేందుకు ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని జాతీయ ఆరోగ్య విధానంలో కేంద్రం ప్రతిపాదించింది ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు చెందిన ఆసుపత్రులన్నీ ఆ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని రోగులకు ఇచ్చిన ఔషధాల వివరాల్ని ఎప్పటికప్పుడు సమర్పించాలని సూచించింది ఒకవేళ ఆ ఔషధాలతో ఏమైనా ప్రతికూల ఫలితాలు వస్తే ఆ సమాచారాన్ని కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది ఔషధ తయారీదారులు పంపిణీదారులు విక్రయదారులు ఇలా అందరూ అమ్మకాల వివరాల్ని పోర్టల్లో నమోదు చేయాలని పేర్కొంది ఈ సమాచారాన్ని అంతర్జాలంతో పాటు చరవాణుల సాయంతో సమర్పించవచ్చని తెలిపింది పోర్టల్లో నమోదు చేసుకునే ఔషధ దుకాణాలు ఎట్టి పరిస్థితుల్లో మందులు విక్రయించరాదని స్పష్టం చేసింది రోగి అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్రమాణాలతో కూడిన ఔషధాలను అందించడమే ఈ నిబంధన ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది ఈ నిబంధనకు సంబంధించి భాగస్వామ్య పక్షాల వద్ద ఏమైనా సలహాలు సూచనలు ఉంటే 30 రోజుల్లోగా చెప్పాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది జాతీయ ఆరోగ్య విధానం ఎంతో సమగ్రంగా ఉందని దేశ వైద్య వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు ఈ విధానంతో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి దేశంలోని పేదలు మధ్యతరగతి ప్రజలు ఎంతగానో లబ్ధి పొందుతారని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయాలన్న డిమాండ్ల మధ్య ఆ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ చర్చలు ప్రారంభించింది రైతు రుణమాఫీపై యూపీ ఎన్నికల్లో భాజపా ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇతర చోట్ల కూడా అదే విధానాన్ని అమలు చేయడంపై కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంప్రదింపులు జరిపారు తొలి దశలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తమిళనాడు ఆర్థిక మంత్రి జయకుమార్తో జైట్లీ విడివిడిగా భేటీ అయ్యారు మహారాష్ట్రలో వేర్వేరు బ్యాంకులకు 30,500 కోట్ల రూపాయల మేర బకాయి పడ్డ 31,000 మంది రైతులకు ఉపశమనం కలిగించాలని ఫడ్నవీస్ కోరారు ఈ డిమాండ్పై కేంద్రం సానుకూలంగా స్పందించి కష్టాల్లో ఉన్న రైతులకు సాయం చేసేలా ప్రత్యేక పథకం తీసుకొస్తుందని జైట్లీ హామీ ఇచ్చారు తమిళనాడు ఆర్థిక మంత్రి సైతం ఇదే తరహా వాదన వినిపించగా కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు
దశాబ్దాల నాటి ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సర విధానానికి స్వస్తి పలికి జనవరి డిసెంబర్ ఆర్థిక సంవత్సరానికి మారాలని పార్లమెంటు స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా 1867 నుంచి భారత్లో ఏప్రిల్ మార్చి మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుండగా జనవరి 1న కొత్త ఆర్థిక ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆర్థిక అంశాలపై కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ నేతృత్వంలోని స్థాయీ సంఘం సూచించింది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ముందుకు జరపాలని సిఫార్సు చేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1నే సార్వత్రిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుపై కేంద్రాన్ని పార్లమెంటు కమిటీ తప్పుపట్టింది. బడ్జెట్ తేదీని ముందుకు జరిపిన కారణంగా పద్దు రూపకల్పనలో సరైన కసరత్తు జరగలేదని, వచ్చే ఏడాది నుంచి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నామని వీరప్ప మొయిలీ కమిటీ తన నివేదికలో పేర్కొంది. విదేశీ ఆర్థిక సాయంతో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి అభివృద్ది, రహదారులు, భవనాలు, విద్యుత్, పారిశుద్ధ్యం, జలవనరులు, గ్రామీణ అభివృద్ది, పారిశ్రామిక క్యారిడర్లు వంటి విదేశీ రుణాలతో సాగుతున్న ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం 8 ప్రాజెక్టులు నడుస్తుండగా వీటిలో రాష్ట్ర వాటా 4,009 కోట్లు, కేంద్రం సమకూర్చున్న రుణ వాటా 7,141 కోట్ల రూపాయలుగా ఉంది. 8 ప్రాజెక్టుల్లో 6 ప్రాజెక్టులను కేంద్రం ధృవీకరించిందని, వాటి విలువ 13,399 కోట్ల రూపాయలని విదేశీ ఆర్థిక సాయంపై సమీక్షలో అంచనా వేశారు. కొత్తగా రుణాలతో ప్రతిపాదించే పథకాలకు సవివర నివేదికలు సమర్పించాలని చంద్రబాబు కోరారు. ఇదే సమయంలో ఎల్ఈడీ ట్యూబ్ లైట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు అమరావతి పరిధిలోని మందడం, వెలగపూడి గ్రామస్తులకు పంపిణీ చేశారు. అన్ని ఇళ్లు, పంచాయతీలలో విద్యుత్ ఆదాతో కూడిన ఎల్ఈడీ ట్యూబ్ లైట్లను అమర్చాలని చంద్రబాబు కోరారు. గ్రామాలలో పూర్తిస్థాయి ఎల్ఈడీ బల్బులకు అమర్చేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించుకోవాలన్నారు. నిరంతర సంప్రదింపులతో కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులకు నిర్దేశించారు. ముగిసే ఆర్థిక సంవత్సరానికి వివిధ శాఖలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎంతెంత వచ్చాయో ఖచ్చితమైన వివరాలు తెలుసుకుని రావాల్సిన నిధుల కోసం నెలాఖరులోగా అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పారు. శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులే కాకుండా కొన్ని శాఖలలో ప్రత్యేకమైన నిధులు ఉంటాయని, ఆ శాఖలకు సంబంధించిన పనులను చేపట్టి నిధులు రాబట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర నిధులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏ శాఖకు ఎన్నెన్ని నిధులు వచ్చాయో వివరంగా తెలుసుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్ది రోజులే ఉన్నందున కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మంజూరు చేయించుకోవడానికి అవసరమైతే ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులతో చర్చించాలని సూచించారు. కేంద్రం సమకూర్చే నిధులపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముందు నుంచే ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసి నిధులు పొందాలని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో ముఖ్యమైన 7 కార్యక్రమాలపై పూర్తి దృష్టి సారించాలని చెప్పారు. ఉపాధి హామీ నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3,000 కోట్ల మేర తొలి త్రైమాసికం నిధులు విడుదలవుతున్నందున ఇప్పటి నుంచే తగిన కసరత్తు మొదలుపెట్టాలని చెప్పారు. స్వచ్ఛ భారత్ పనులకు అదనపు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, వాటి కోసం ఒత్తిడి తేవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆరంభం కావాల్సిన జాతీయ స్థాయి విద్యా సంస్థలకు నిధులు రాబట్టి వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని కోరారు. అదనపు నిధుల కోసం తాను ప్రయత్నిస్తుంటే కొన్ని శాఖలలో ఉన్న నిధులే ఖర్చు చేయని పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నానని, వాటిని అందుకోవడంలో ప్రతి అధికారి సహకరించాలని కోరారు. కరువు సాయంపై కేంద్ర మంత్రికి మరోమారు లేఖ రాయాలని ఆదేశించారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు సహకార బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారని, అలాంటి ఖాతాల వివరాలను సేకరించాలని ఆదేశించారు. దీనిపై ఇంతకుముందు జరిపిన కసరత్తులో కొంతమేర డిపాజిట్లు బయటపడ్డాయని, ఇంకా పెద్ద మొత్తంలోనే ఉన్న అలాంటి డిపాజిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని వెంటనే ప్రభుత్వ ట్రెజరీలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. శ్రీరామ్ సాగర్ ఆర్డీఎస్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రతిపాదిస్తోన్న ఎత్తిపోతల పథకాలపై తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమాలోచనలు జరిపింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరిగిన ఉపసంఘ సమావేశంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడకుండా నీరందించేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై మంత్రులు చర్చించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రస్తుత స్థితిని వివరించిన ఇంజనీర్లు 105 మెగావాట్ల విద్యుత్తో 31 మీటర్ల ఎత్తున 3 ఎత్తిపోతలు నిర్మించి రోజుకు 0.75 టీఎంసీల చొప్పున 55 రోజుల పాటు 41 టీఎంసీలు నీరు సరఫరా చేయవచ్చని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా చేపట్టే ఈ ఎత్తిపోతల పథకాలకు దాదాపు 650 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. వీటి ద్వారా కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాల్వలు, ఇతర ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలు, జగిత్యాల, మెట్టపల్లి ప్రాంతాల్లోని 1,00,000 ఎకరాల మెట్ట భూమికి నీరందుతుందని ఇంజనీర్లు తెలిపారు.
ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ నుంచి 3 ఎత్తిపోతలతో పథకాన్ని నిర్మించే ప్రతిపాదనను ముఖ్యమంత్రికి నివేదించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అతి తక్కువ భూసేకరణలో 10 నెలల్లోనే పథకాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అంచనాకు వచ్చారు. గద్వాల జిల్లాలోని రాజోలిబండ మళ్లింపు పథకం పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు ప్రతిపాదించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సంబంధించి ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తక్కువ భూసేకరణ ఖర్చుతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. తెలంగాణ బడ్జెట్ పద్దులపై శాసనసభలో ఇవాళ్టి నుంచి చర్చ జరగనుంది. బడ్జెట్పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం నిన్న పూర్తవగా ఇవాళ్టి నుంచి పద్దులపై చర్చ జరుగుతుంది. వ్యవసాయం, పశుసంవర్ధక, రెవెన్యూ, వాణిజ్య పనులు, పౌర సరఫరాలు, ఎక్సైజ్, హోంశాఖల పద్దులపై ఇవాళ సోమవారం చర్చ జరుగుతుంది. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ కేంద్రాల నిర్మాణం, బీసీ గురుకులాలు, జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థ, గజ్వేల్, సిద్దిపేటకు గోదావరి జలాలు, బీటీ రహదారులకు మరమ్మతులు, బీసీ ఉప ప్రణాళిక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. శాసన మండలిలో బడ్జెట్పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ సమాధానమిస్తారు. ప్రశ్నోత్తరాల్లో ఎయిమ్స్ ఏర్పాటు, హైదరాబాద్లో కల్తీపాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ యూనిట్లు, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం, ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స ప్రహసనంగా మారింది. ఛాతీ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ ఎక్కించడానికి నగదు డిమాండ్ చేసి రోగి మృతికి కారణమైన ఘటన మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నడవలేని స్థితిలో ఉన్న రోగికి చక్రాల కుర్చీ ఇవ్వకుండా సిబ్బంది డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. డబ్బులిస్తేనే చక్రాల కుర్చీ ఇస్తామనడం అవాస్తవమంటున్న గాంధీ అధికారులు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. సర్కారు ఆసుపత్రులను ఉత్తమ సేవలకు నిలయాలుగా మారుస్తున్నామని అమాత్యులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించట్లేదు. చిన్నపాటి సేవలకు సైతం కిందస్థాయి సిబ్బంది లంచాల కోసం రోగిల్ని వేధిస్తూనే ఉన్నారు. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే కలకలం రేపింది. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న బేగంపేటకు చెందిన రాజు విద్యుత్ ఘాతంతో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో గాంధీ ఆస్పత్రికి చికిత్స కోసం తరచూ వస్తున్నాడు. పై అంతస్తుకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాడు. అక్కడ సిబ్బంది చక్రాల కుర్చీ ఇవ్వాలంటే ప్రతిసారి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చేసేది లేక బాధితుడు చిన్నారులు ఆడుకునే 2 చక్రాల సైకిల్పై ఆసుపత్రికి వచ్చాడు. ఈ పరిణామంతో సిబ్బంది చేతివాటం వ్యవహారం బయటపడింది. అనుకోని ఘటనతో తేరుకున్న అక్కడి సిబ్బంది అతన్ని చక్రాల కుర్చీలో తీసుకెళ్లారు. ప్రతిసారీ డబ్బులు ఇచ్చే స్తోమత లేకనే ఇలా చిన్నారులు ఆడుకునే సైకిల్ తెచ్చుకున్నట్లు రాజు, ఆయన భార్య వాపోయారు. డబ్బులు అడిగితే మా దగ్గర డబ్బులు ఇచ్చేంత పరిస్థితి లేదు. 4-5 సార్లు మేము పోయినప్పుడు 150 ఇచ్చినాము, తీసుకొచ్చినాము, చూపించుకున్నాం. కమ్సేకం వాళ్ళు ఏమన్నారు సార్, 6000 మీరు ఈ వీచర్ పోతే 6000 కట్టాలి అని అన్నారు. అంటే అంత డబ్బా అంత అమౌంట్ మేము మెడికల్ తెస్తామన్నా. సరే అమ్మాయి సెల్ ఫోన్ పెట్టుకో, చూపించుకున్న తర్వాత ఆడికైనా మళ్ళీ ఆయమ్మ వచ్చి అడుగుతుంది, తొందరగా తెచ్చి అమ్మ నీ సెల్ ఫోన్ తీసుకో, తొందరగా తెచ్చి అమ్మ నీ సెల్ ఫోన్ తీసుకోండి. వెళ్ళినప్పుడల్లా బెడ్స్ ఖాళీ లేవని పంపించేశారు. స్టార్టింగ్ ఏమో 4-5 ప్యాకెట్స్ బ్లడ్ ఇవ్వమని అడిగారు. అవి కూడా మా తరపు నుంచి లేవు సార్. చాలా గరీబోళం, అంటే ఎంత గరీబోళం మాకే అర్థమవుతలేదు సార్. व्हीलचेयर को पैसे पूछता, पट्टी देने को पैसे पूछता उन्हें. थोड़ा केसीआर साहब से रिक्वेस्ट कर रहा हूँ, मेरे को कितना मदद करो बोल के रिक्वेस्ट करूँ. मेरा सर का थोड़ा ऑपरेशन है, ये कमर नहीं उठ रहा, क्या करूँ, चले नहीं आ रहा मेरे को. कल ये पैसे नहीं है मेरे पास, कुछ भी नहीं है. कुछ मदद करो, कितना हो सका उतना मदद करो. ऑपरेशन के वास्ते क्या करना. గాంధీ ఆస్పత్రిలో డబ్బులిస్తేనే చక్రాల కుర్చీ ఇస్తామనటం నిజం కాదని డీఎంఈ రమణే తెలిపారు. రోగి పిల్లలు ఆడుకునే సైకిల్పై ఆస్పత్రికి వచ్చిన ఘటనపై విచారణ కమిటీ వేసినట్లు తెలిపారు. భార్య కుటుంబ సభ్యులు కనుక ఎవరైనా డబ్బులు అడిగారని చెప్తే తప్పనిసరిగా ఆ డబ్బులు ఎవరైతే అడిగారో మేము కావాలంటే ఐడెంటిఫికేషన్ కూడా తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామండి. ఎవరిని కూడా మేము వదలదలుచుకోలేదు. సోమవారం యాక్చువల్గా అన్ని హాస్పిటల్స్లో కూడా క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి అన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్స్ దే ఆర్ అడ్రసింగ్, వాళ్ళతో మాట్లాడబోతున్నారు. అన్ని హాస్పిటల్స్లో జీతాలు, ప్రభుత్వం మనకి ఇంత మంచి జీతాలు ఇచ్చేటప్పుడు ఎవరినన్నా పైసలు అడుక్కునే పరిస్థితి ఎందుకు రావాలి అని చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నాం. వాళ్ళని సస్పెండ్ కాదు, అక్కడి నుంచి ఆ ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నా సిబ్బంది చేతివాటంతో చెడ్డపేరు వస్తుందని రోగులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇసుక సేకరించుకునేందుకు నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 లాగా 600 కోట్ల రూపాయలతో 1500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలు చర్యలు చేపట్టాయి. ఇందుకు అవసరమైన ఇసుక సేకరణ ఇబ్బందిగా మారగా ఈ అంశంపై సచివాలయంలో గనుల శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షించారు. అనంతరం ఇసుక సేకరణలో నిబంధనలను ఈ నెల 31 వరకు సడలించాలని నిర్ణయించారు. జిల్లాలో అవసరం మేరకు అదనపు ఇసుక రీచ్లను కలెక్టర్లు అనుమతి ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు క్యూబిక్ మీటర్కు 560 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న సీనరేజీ ఛార్జీలో 40 రూపాయలు మినహాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ ఓపెన్ డేటా యూనిట్ 2017-18 బడ్జెట్పై రూపొందించిన బుక్లెట్ను మంత్రులు ఆవిష్కరించారు. 3 ఏళ్లుగా బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు వివరాలను గ్రాఫ్ల రూపంలో ఈ బుక్లెట్లో పొందుపరిచారు. రాజధాని అమరావతి నగర అభివృద్దికి 5 ఉన్నత స్థాయి అధికారులతో కూడిన కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సహా ఆర్థిక, రహదారులు, భవనాలు, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, సిఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అమరావతి నిర్మాణంలో అమరావతి అభివృద్ది సంస్థ, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల ప్రణాళిక, నియంత్రణలను ప్రభావవంతంగా నిర్వహించడం, నిధులను సరైన సమయానికి అందించడం, ప్రాజెక్టుల పనుల్లో ఇబ్బందులను గుర్తించి సత్వరం పరిష్కరించాలని సూచించింది. పనులను గడువులోగా పూర్తి చేయడంతో పాటు మంత్రివర్గ ఆమోదానికి వివిధ ప్రాజెక్టుల్ని సిఫార్సు చేయడం వంటి ప్రధాన అంశాలను కమిటీ లక్ష్యాలుగా ప్రభుత్వం నిర్దేశించింది. వినూత్న ఆలోచనలను ఆచరణలో పెడితే అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అంకుర బృందాన్ని ప్రశంసించారు. ప్రపంచంలో మారుతున్న విధానాలకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. సచివాలయంలో తనను కలిసిన యువకులను అభినందించిన చంద్రబాబు గతంలో ఐటీ విప్లవం ఉంటే ఇప్పుడు ఐటీ ప్లస్ ఐఓటీతో 4వ పారిశ్రామిక విప్లవం నడుస్తోందన్నారు. అంకుర సంస్థలు ప్రారంభించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో అంకుర కంపెనీలే యువత భవితకు మార్గం వేస్తాయని పేర్కొన్నారు. మీ స్ఫూర్తితోనే స్టార్టప్లు నెలకొల్పి విజయాలు సాధించగలిగామని చంద్రబాబును కొనియాడిన యువకులు భవిష్యత్తు పారిశ్రామికవేత్తల కోసం తీసుకొచ్చిన అంకుర సంస్థల విధానం తమలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని తెలిపారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు సమీపంలో సుమారు 200 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న 18 మంది ఫైనాన్షియర్లను దక్షిణ మండలం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 20 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల పత్రాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలకు నగదు దొరకడం కష్టంగా మారిన తరుణంలో వడ్డీ వ్యాపారులు విచ్చలవిడిగా అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చారని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. 25% వడ్డీతో బాధితుల నుంచి వసూలు చేసేవారని, వడ్డీ కట్టలేని వారి ఆస్తులను భారీగా తాకట్టు పెట్టుకున్నట్లు వెల్లడించిన డీసీపీ ఇలాంటి అక్రమ వడ్డీ వ్యాపారస్తులు పాత బస్తీలో 150 మంది వరకు ఉంటారని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా అక్రమ వడ్డీ వ్యాపారుల భారతం పడతామన్న డీసీపీ నిందితుల్లో కొందరిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామన్నారు. నగదు లభ్యత తక్కువగా ఉన్న సమయంలో వీరికి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనేది విచారణ చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ పత్రాల వివరాలను ఐటీ శాఖకు కూడా అందజేస్తామన్నారు. డిమానిటైజేషన్ తర్వాత పండగలకు కానీ ఈ విందులు వినోదాలకి లేకపోతే డొనేషన్స్కి ఈ యొక్క ఫైనాన్సర్స్ 30%, 40% స్పాట్లో డిడక్ట్ చేసి వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా 2-3 రోజుల్లో కొంతమంది చాలా మెయిన్ వాళ్ళు పారిపోయారు. వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇట్లా బ్లాక్మెయిల్ చేసి ఖాళీ సంతకాలు తీసుకుని స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకుని ల్యాండ్ గ్రాబ్ చేద్దామని చేస్తే మాత్రం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్తో పాటు పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము వెనకాడం. చిన్నారులపై ఆన్లైన్ వేదికగా జరుగుతోన్న లైంగిక వేధింపులను సమర్థంగా అరికట్టేందుకు తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ఆన్లైన్లో చిన్నారులపై లైంగిక వేధింపుల అంశాలపై సీఐడీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ అంశంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యాసంస్థల ప్రతినిధులకు ఆయన సూచించారు.
So let us face it together, let's come together, let's network together, and there are NGOs who specialize in these kinds of things. They can tell you how to help things out. Police is there to sort things out when it goes out of control. But let us put our heads together and ensure that we can minimize the risk of a child. దేశంలో ప్రింటింగ్ పరిశ్రమల పురోభివృద్ధి అంశంపై రామోజీ ఫిలిం సిటీలో ఇవాల్టి నుంచి 2 రోజుల సదస్సు జరగనుంది. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ AIFMP ఆధ్వర్యంలో జరగనున్న సదస్సుకు దేశంలోని 230 ప్రింటింగ్ పరిశ్రమల ప్రతినిధులు హాజరవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో చిన్న పరిశ్రమలు ఎలా నిలదొక్కుకోవాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. Will be held 2 days, that 18 and 19. This meeting is organized to consider the problems, achievements and requirement of the printers. 200 printers from every corner of the country are participating, and it is for the first time that meeting is being organized at Hyderabad. This meeting is hosted by TOPA, Telangana Officer Printer Association. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న చర్యలతో విదేశీయులకు అమెరికా వీసా లభించడం కష్టమన్న వార్తల్లో నిజం లేదని అమెరికా కౌన్సిల్ ముఖ్య అధికారి డొనాల్డ్ మెలిగన్ తెలిపారు. విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వీసాలపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు కొత్త కాన్సుల్ కార్యాలయం ఏర్పాటు చేయబోవడం లేదని తెలిపారు. People are always concerned about in traveling to the United States is how to obtain a visa, why people are refused. We're just trying to go and make it clear that you are absolutely welcome to come visit the United States, to study, to do business, to go on vacation. There are lots of wonderful opportunities there. We want to make sure that people avail themselves of those opportunities. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన వారం తర్వాత కూడా సీఎం ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆ పార్టీ శాసనసభాపక్షం నేడు లక్నవూలో భేటీ కానుంది. భాజపా పార్లమెంటరీ బోర్డు కేంద్ర పరిశీలకులుగా నియమించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షంలో సమావేశం కానున్న ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకోనున్నారు. సీఎం రేసులో ఉన్నవారి జాబితాలో రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ముందుండగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ తదుపరి సీఎం పేరును సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామని మౌర్య తెలిపారు. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం 2:15 యూపీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనుండగా లక్నవూలోని కాంచీరాం స్మృతి ఉపవన్లో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్లో భాజపా నేడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణం చేయనున్నారు. డెహ్రాడూన్లోని పరేడ్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో జరిగే కార్యక్రమంలో మరికొందరు సభ్యులతో గవర్నర్ కేకే పాల్ మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు. 70 నియోజకవర్గాలున్న ఉత్తరాఖండ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా 57 చోట్ల విజయ ఢంకా మోగించి అధికారం దక్కించుకుంది. శుక్రవారం సమావేశమైన భాజపా శాసనసభాపక్షం త్రివేంద్ర సింగ్ రావత్ను తమ నేతగా ఎన్నుకుంది. వెంటనే గవర్నర్ను కలిసిన రావత్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా అందుకు ఆయన సమ్మతించారు. గత వారం ఛత్తీస్గఢ్లో జరిగిన మావోయిస్టుల దాడిలో మృతి చెందిన 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబ సభ్యులకు విరాళాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 1,08,00,000 రూపాయలు అందచేయగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 6 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. తన పుట్టినరోజున ఆమె సుక్మా దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. దేశం కోసం నిరంతరం తమ ప్రాణాలను ఫణంగా పెట్టే జవాన్లకు ఇది చిరు సాయం మాత్రమేనని సైనా తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పల్లెల్లో మెరుగైన వైద్యం కోసం కేంద్రం విప్లవాత్మక చర్యలు. వైద్యులు తప్పనిసరిగా పనిచేయాలని కొత్త విధానంలో స్పష్టీకరణ. ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయం. రైతు రుణమాఫీ కోసం రాష్ట్రాల నుంచి డిమాండ్లు. జైట్లీని కలిసిన మహారాష్ట్ర, తమిళనాడు నేతలు. అన్నదాతలకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి భరోసా. విదేశీ ఆర్థిక సాయం అందే ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. పనుల్లో వేగం పెంచాలని ఆదేశం. నిధులు సక్రమంగా ఖర్చు చేయకపోవడంపై ఆగ్రహం. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణపై తెలంగాణ సర్కార్ కసరత్తు. ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు మళ్లించాలని ప్రణాళిక. ఆమోదించిన మంత్రివర్గ ఉపసంఘం.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది లంచాల వ్యవహారంపై కదిలిన అధికారులు. విచారణ కమిటీ ఏర్పాటు, అవినీతికి పాల్పడితే వేటు తప్పదని హెచ్చరిక. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ. నేడు భాజపా శాసనసభాపక్ష నేత ఎన్నిక. ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేయనున్న త్రివేంద్ర సింగ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.